ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మంది కోసం గాలింపు ముమ్మరమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీశైలం సొరంగ మార్గంలో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత శనివారం ఉదయం 8:30 గంటలకు ఎస్ఎల్బీసీ టన్నల్లో ప్రమాదం జరిగింది. టన్నల్ బోరింగ్ మిషన్ నడుస్తుండగా పైన ఉన్నటువంటి పైకప్పు అంతా కూడా మట్టి నీరుతో కూడినటువంటి బురద ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ కుప్పకూలినటువంటి నేపథ్యంలో 8 మంది కార్మికులు అందులో చిక్కుకోవడం జరిగింది. ఇందులో 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించినటువంటి ఆపరేటర్లు ఉన్నారు, 4 కార్మికులు ఉన్నారు. వీరంతా కూడా సొరంగ మార్గంలో చిక్కుకొని పోయి వారం గడిచిపోయింది. ఇది 8వ రోజు. ఈ 8వ రోజు వరకు కూడా ఇప్పటికీ వారి జాడ మాత్రం తెలియలేదు. వారి జాడను కనిపెట్టడానికి సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 14 కిలోమీటర్ల టన్నెల్లో ప్రమాదం 14వ కిలోమీటర్ మైలురాయి వద్ద జరిగింది. అయితే అక్కడికి చేరుకోవడానికి ఈ వారం రోజుల పాటు కూడా సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు టీబీఎం మిషన్ అనేది 2 ముక్కలైంది. ఒక 2 భాగాల్లో మొదటిది టన్నల్ బోరింగ్ మిషన్ సంబంధించినటువంటి ముందు భాగం 14వ కిలోమీటర్ రాయి వద్ద మట్టిలో కూరుకుపోయింది. తర్వాత 2వ భాగం అంటే వెనక భాగం అంతా కూడా ముందుకు వచ్చింది, అంటే వెనుకకు కొట్టుకొని వచ్చింది. సుమారు ఒక 1/2 కిలోమీటర్ వరకు కొట్టుకొని వచ్చింది. దానికి సంబంధించినటువంటి దెబ్బతిన్నటువంటి అవశేషాలన్నీ కూడా ఈ 500 మీటర్ల పరిధిలో మొత్తం కుప్పలుగా ఎక్కడికక్కడ చిన్న భిన్నమై పడి ఉన్నాయి. అయితే ప్రస్తుతం టీబీఎం ముందు భాగానికి చేరుకోవడానికి అన్ని రకాల చర్యలు పూర్తి చేశారు, అక్కడికి చేరుకున్నారు. అయితే మృతదేహాలను గుర్తించడానికి అక్కడ ఉన్నటువంటి పూడిక అనేది ప్రధాన ప్రతిబంధకంగా మారింది. ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్జీఆర్ఐ ద్వారా వీళ్ళు ఒక స్కానింగ్ చేశారు. ఆ స్కానింగ్లో కొన్ని ప్రాంతాలను గుర్తించారు. అంటే ఆ భూమి పొరల్లో మనకు మానవ దేహాలకు సంబంధించినటువంటి అవశేషాలు ఉండొచ్చు అన్న అనుమానంతో కొన్ని ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఆ కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్నాయి. సుమారు 5 మీటర్లు 3 మీటర్ల లోపల మనకు ఈ ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అయితే ఈ ప్రాంతాలన్నీ కూడా టీబీఎం ముందు భాగము అలాగే దెబ్బతిన్నటువంటి వెనుక భాగం మధ్యలో ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో కూడా పెద్ద ఎత్తున బురద పేరుకొని పోయింది. అంటే కుప్పకూలినటువంటి మట్టి నీరు ఈ 2 మిక్స్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు ఒక నడుము లోతు ఎత్తు వరకు కూడా ఈ బురద పేరుకొని పోయి ఉంది. అయితే దీన్ని తొలగించి లోపల ఉందా లేదా అనేది వాళ్ళు కనిపెట్టాలి. అయితే దీనికి నిరంతరాయంగా వస్తున్నటువంటి నీటి ఊట అనేది ప్రధాన ప్రతిబంధకంగా మారింది. ఎందుకంటే తవ్వుతున్న కొద్దీ నీళ్ళు వచ్చి అందులో చేరిపోతున్నాయి. దీంతో తవ్వకాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా వాళ్ళు ముందుకు తీసుకోలేకపోతున్నారు. అయితే ఈరోజు ఎలాగైనా కనీసం గుర్తించినటువంటి ప్రాంతాల్లో ఎక్కడో ఓ చోట వారి ఆచూకీ లభ్యమవుతుందన్న ఆశాభావం మనకు సహాయ బృందాల్లో వ్యక్తమవుతుంది. అయితే నిన్న మొత్తం మృతదేహాలను గుర్తించారు అని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరగడంతో కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పందించారు. ఏదైనా సమాచారం ఉంటే మేమే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాం, అప్పటి వరకు కూడా ఎలాంటి మీడియాలో తప్పుడు వార్తలు రాయకూడదని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం కూడా ఆయన లోపలికి వెళ్ళి సహాయ చర్యలను స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. ఏం జరుగుతుందనేది వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ సహాయ చర్యలకు సంబంధించి టీబీఎం మిషన్ మధ్య భాగంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అలాగే వెనుక భాగంలో వెలుపల కూడా సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వాటర్ ఎక్కువ రావడంతో డీవాటరింగ్ కోసం అత్యధిక సామర్థ్యం ఉన్నటువంటి పంపులను వినియోగిస్తున్నారు. దీంతోపాటు శిథిలాలను ఎత్తిపోయడానికి సింగరేణి కాలనీస్కు సంబంధించినటువంటి కార్మికులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా వీళ్ళందరికీ సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేగంగా పనులు చేస్తున్నారు. లోపల ఉన్నటువంటి లోకో ట్రైన్కి సంబంధించినటువంటి వ్యాగన్లలో శిథిలాలను బయటికి తరలిస్తున్నారు. అయితే ఇక్కడ కన్వేయర్ బెల్ట్ అనేది పనిచేయట్లేదు. అంటే టన్నల్ బోరింగ్ మిషన్ సొరంగాన్ని తొలుస్తూ వెళ్తున్నప్పుడు వచ్చేటువంటి శిథిలాలన్నింటినీ కూడా బయటికి తరలించడానికి కన్వేయర్ బెల్ట్ అనేటువంటి ఒక ఏర్పాటు ఉంటుంది. ఈ శిథిలాలన్నింటినీ ఆ బెల్ట్ మీద వేస్తే నేరుగా అవి సొరంగ మార్గం నుంచి బయటికి వెళ్ళి అక్కడ పడిపోతాయి. ఆ కన్వేయర్ బెల్ట్కు సంబంధించి ఆ కన్వేయర్ బెల్ట్ ప్రమాదంలో దెబ్బతిన్నది. అది ఇప్పటివరకు పనిచేయట్లేదు. సో దాన్ని పునరుద్ధరిస్తే
లోపల ఉన్నటువంటి బురదను కానీ మట్టిని కానీ ఇతర శిథిలాలను కానీ వెంటనే ఆ కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తరలించవచ్చు అని చెప్పేసి సింగరేణి కాలనీస్ వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళ మైండ్స్లో ఇదంతా కూడా కామన్గా జరిగేటువంటి థింగ్ కాబట్టి వాళ్ళు అది కనుక అందుబాటులోకి వస్తే ఆ 2 TBM భాగాల మధ్య ఉన్నటువంటి దాన్ని వేగంగా తరలిస్తే ఈ NGRI గుర్తించినటువంటి స్పాట్లలో గల్లంతైన వాళ్ళు కనిపిస్తారా లేదా అనేది ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు దాని మీదనే ప్రస్తుతం కాన్సన్ట్రేషన్ చేశారు. దీని సైమల్టేనియస్గా ఇటువైపు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ఏదైనా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి వాళ్ళ ఆచూకీ కనుక్కుంటామని చెప్పేసి అధికారులు కూడా కొంత ధీమా వ్యక్తమవుతోంది. కానీ ఎన్ని రోజులు పడుతుంది అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇది సొరంగ మార్గంలో SLBC టన్నల్ సొరంగ మార్గంలో కొనసాగుతున్నటువంటి సహాయ చర్యల తాజా పరిస్థితి. ఓట్ స్టూడియో.